అవతల వాళ్ళు ఆ శక్తుల్ని చూసినప్పుడు ఇలా కూడా జరుగుతుందా, అయ్యా ఇది పరిస్థితి నా వల్ల కావట్లేదు, రాణికి ఆ మోకాల దగ్గర పుట్టుమచ్చ ఉంది అనే విషయం ఈయనకి ఎలా తెలిసింది? ఏ కళ్ళతో అయితే నా భార్యని చూశాడో ఆ కళ్ళని నేను తీసేస్తాను. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. అమ్మ ఎంతో అనుగ్రహాన్ని ఇస్తుంది, అమ్మ ఎంతో కరుణ చూపిస్తుంది. అదే అమ్మ ఒక్కొక్కసారి ఎన్నో శక్తుల్ని కూడా ఇస్తూ ఉంటుంది. ఈ శక్తులు అవతల వాళ్ళు ఆ శక్తుల్ని చూసినప్పుడు ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. నేటికి మనం మధురై పుణ్యక్షేత్రం అక్కడికి వెళితే అక్కడ ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మనం చూస్తూ ఉంటాం, ఎన్నో కథలు వినిపిస్తూ ఉంటాయి. అలాగే అక్కడ ఒక గోడ మీద ఒక రాజుగారు, ఒక 7 మహారాణులు ఆ చిత్రపటం మనకి కనిపిస్తుంది. ఈ గోడ అలాగే గోడ మీద ఉన్న ఈ చిత్రాలు మనకు ఒక అద్భుతమైన విషయం గురించి చెప్తాయి. అంటే ఒక కథ మనకి గుర్తుకు వస్తుందన్నమాట మధురై క్షేత్రానికి సంబంధించి. మరి ఆ కథలో అమ్మ ఇచ్చిన విశేషమైన శక్తి ఒకటి దాగి ఉంటుంది. కాబట్టి ఆ కథలోకి మనం కూడా వెళ్ళిపోదాం. పూర్వం మహారాజు గారు ఒకసారి, అంటే ఆ మధురై రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు గారు, ఆయన తన చిత్రపటాన్ని అలాగే తన రాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిత్రపటాలని ఆయన చేయించుకుందాం అనుకున్నారు. ఆ విగ్రహాలుగా కూడా ఆయన చెక్కించుకుందాం అనుకున్నారు. అప్పట్లో ఉండేవారుగా శిల్పులు, కాబట్టి వాళ్ళని పిలిచారు. అలాగా మహారాణుల్ని చూపించారు, శిల్పులు వాళ్ళని చూశారు. ఆ తర్వాత చెక్కటం మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలో పెద్ద రాణి, అంటే పట్టపు రాణి ఎవరైతే ఉంటారో మొదటి భార్య రాజుగారికి, తన యొక్క విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు, ఆ శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు మోకాలి దగ్గరికి వచ్చేటప్పటికి పెచ్చులు ఊడిపోతున్నాయట. అంటే ఆ చెక్కేటప్పటికి అది రాయితో చేసినా అవి ఎందుకో విరిగిపోతున్నాయి. ఆ స్థలంలో మళ్ళీ మళ్ళీ ఏర్పాట్లు చేసుకుంటున్నా మళ్ళీ అలాగే జరుగుతోందట. అయితే ఈ శిల్పికి చాలా భయం కలుగుతుంది. అయ్యో బాబాయ్, పట్టపురాణి యొక్క శిల్పం ఎందుకు ఇలా అవుతోంది? మిగతావన్నీ బాగానే ఉన్నాయి, మరి కేవలం మోకాల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ఇలా జరుగుతోంది? ఏం శక్తి దాగి ఉంది అని భయం వేస్తోంది. ఎందుకంటే అలా చూపిస్తే మళ్ళీ రాజుగారు శిక్ష వేస్తారుగా. అప్పట్లో రాజుగారికి ఇష్టమైతే బోళ్ళని బహుమతులు, కష్టంగా అనిపిస్తే శిక్షలు వేసేవారు. అందుకే ఆయన ఆలోచిస్తున్నారు. ఈలోపు అక్కడే ఆ ఆస్థానంలో ఒక మంత్రి గారు ఉండేవారు. ఆయన నీలకంఠ దీక్షితులు. ఆయన అమ్మవారి యొక్క ఉపాసకులు. ఎంతగా అంటే ఆయన ఎప్పుడూ అమ్మవారినే స్మరించుకుంటూ ఉండిపోతూ ఉండేవారు. ఎప్పుడూ ఆయన కళ్ళ ముందు అమ్మ ఏదో ఒక రూపం కనిపిస్తూ ఉండేది. అలా ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా అమ్మ సేవలోనే ఉంటూ ఉండేవారు. అమ్మనే గుర్తుకు తెచ్చుకుంటూ ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారట, అయ్యా ఇది పరిస్థితి నా వల్ల కావట్లేదు, ఎందుకు ఇలా జరుగుతోంది? ఆయనకి కొన్ని దివ్యమైన శక్తులు ఉన్నాయి, అమ్మ ఇచ్చారు. అయితే ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకుని చూశారు ఎందుకు ఇలా జరుగుతోంది అని. అయితే మహారాణికి, అంటే ఆ పట్టపురాణికి మోకాల దగ్గర ఒక పుట్టుమచ్చ ఉంది. అయితే మరి దీనికి చిహ్నంగా అక్కడ అలాగా విరిగిపోతోంది, అంటే సరిగ్గా ఉండట్లేదు. అప్పుడు నీలకంఠ దీక్షితులు అంటారు, ఇది విషయం, కాబట్టి అలాగే ఉంచేసాయి. ఎందుకు అంటే ఆవిడ ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలు అవి, కాబట్టి అలాగే అక్కడ పుట్టుమచ్చ ఉంది, అందుకే ఇలా జరుగుతోంది, ఏం పర్వాలేదు అలాగే ఉంచేసాయి, నువ్వు ఎంతగా అది బాగు చేసినా అది అలాగే ఉంటుందన్నారు. సరే, మొత్తానికి శిల్పాలన్నీ అయిపోయాయి. రాజుగారు వచ్చారు చూడటానికి. ఆయన చూస్తున్నారు, అన్నీ బాగానే నచ్చాయి, మరి ఇదేంటి అని అడిగారు. అడిగితే ఆయన భయపడిపోతూ ఇలా జరిగిందండి అన్నారు. ఎవరు నమ్ముతారు? సరే, మరి ఎందుకు ఇలా ఉంచేశావు అంటే ఆయన చెప్తారు. నీలకంఠ దీక్షితులు చెప్పారండి, ఆ అమ్మగారికి, అంటే మహారాణికి అక్కడ పుట్టుమచ్చ ఉంది కాబట్టి అది అలా జరుగుతోంది. ఇప్పుడు రాజుగారికి చాలా కోపం వస్తోంది. సాధారణంగా ఇలా ఎవరైనా చెప్పిన వెంటనే, అంటే రాణికి ఆ మోకాల దగ్గర పుట్టుమచ్చ ఉంది అనే విషయం ఈయనకి ఎలా తెలిసింది, అంటే ఆయన ఎప్పుడైనా చూసారా అని ఒక్కసారిగా అపార్థం చేసుకుని, ఈయనకున్న శక్తుల గురించి ఉపాసన గురించి ఆయనకి తెలిసిన వెంటనే ఒక మాట విన్న తర్వాత ఆలోచన లేకుండా కోపంతో క్రోధంతో ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారట. ఆయన మనసులో అనుకుంటున్న మాట ఇది. ఆయన అనుకుంటారు, ఏ కళ్ళతో అయితే నా భార్యని చూశాడో, పెద్ద రాణిని చూశాడో ఆ కళ్ళని నేను తీసేస్తాను, ఇది ఆయనకి నేను వెయ్యబోయే శిక్ష అని అనుకున్నారు. వెంటనే భటుల్ని పిలిచారు. పిలిచి వెళ్ళి ఆయన్ని తీసుకురండి అన్నారు. సరే అని వాళ్ళు వెళ్ళారు. ఆ సమయంలో మంత్రి గారు తన ఇంట్లోనే ఉపాసన చేస్తున్నారు, అమ్మవారిని ఆరాధిస్తున్నారు. వీళ్ళు వెళ్ళారు, మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నీలకంఠ దీక్షితుల వారికి అన్నీ అర్థమైపోయాయి.
ఎందుకు అంటే దేవి ఉపాసన చేస్తారు కదా, కాబట్టి ఆయన కళ్ళు మూసుకున్న వెంటనే ఆయనకు అన్నీ అర్థమైపోయాయి. ఆయన ఏ కర్పూర హారతి అయితే ఇస్తున్నారో ఆ హారతినే కళ్ళకి పెట్టుకుని తన కళ్ళు తానే కాల్చేసుకున్నట్ట. కాల్చేసుకుని బయటికొచ్చి భటులతో చెప్తున్నారు. భటులకేం తెలియదు, ఇది రాజుగారు మనసులో అనుకున్న మాట. మీ రాజుగారు ఇదే చేద్దాం అనుకున్నారు, నన్ను పిలిపించి నా కళ్ళు తీసేద్దామని అనుకున్నారు. ఆ పని నేనే చేసుకున్నాను అమ్మవారి యొక్క స్మరణతో. కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. శిక్ష నేను వేసుకున్నానని రాజుగారికి చెప్పేయండి అని వాళ్ళని పంపించేశారు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు వెళ్ళారు, రాజుగారితో ఇదే మాట చెప్పారు. రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకు అంటే మనసులో మాట ఎవరికీ చెప్పకముందే ఎలా బయటకు వచ్చేస్తుంది? రాదుగా. ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఈయనకున్న శక్తి మామూలుది కాదని. పరిగెత్తుకుంటూ వచ్చారు, ఆ ఇంటికి వచ్చారు, ఆయన కాళ్ళ మీద పడిపోయారు. నా మనస్సులో ఉన్న మాట మీకు ఎలా అర్థమైంది అంటే ఆయన అంటారు, లేదు అమ్మవారి ఉపాసన చేస్తున్నాను కదా, ఒక్కొక్కసారి నాకు అటువంటి శక్తులు ఉంటాయి. ఆ శక్తితోనే ఎందుకు అలా జరుగుతోంది అని నేను చూశాను. అప్పుడు రాణిగారికి అక్కడ మోకాల దగ్గర పుట్టుమచ్చ ఉంది, కాబట్టి ఇది ఇలాగే జరుగుతుంది అని శిల్పికి నేనే చెప్పాను అని అంటారు. అప్పుడు రాజుగారు చాలా బాధపడతారట. అనవసరంగా ఆయన్ని నేను అనుమానించి ఇంత పెద్ద శిక్ష వేశానే, ఇప్పుడు కళ్ళు కాలిపోయాయి, మళ్ళీ తిరిగి వస్తాయా? ప్రాధేయపడ్డారట. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇటువంటి ఆలోచనలతో నేను ముందుకు వెళ్ళను. ఒక రాజుగా నా మర్యాద నేను పాటిస్తాను. నేను ఎప్పుడూ ధర్మం వైపు ఉంటాను. ఈ ఒక్కసారికి ఏ తల్లి అయితే మీకు నిత్యము అనుగ్రహాన్ని ఇస్తుందో ఆ తల్లిని అడిగి మీరే వేడుకుని, ఎందుకంటే నేను మాట్లాడే అర్హత కోల్పోయాను, కాబట్టి మీరే అడిగి మళ్ళీ మీ కళ్ళుని మీరు తెచ్చుకోండి అని రాజుగారు ప్రాధేయపడ్డారు, ఏడ్చారు, కాళ్ళు పట్టుకున్నారు. సరే అని చెప్పి రాజుగారి కోసం మళ్ళీ నీలకంఠ దీక్షితులు తాను అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించుకున్నారట. అంతే, కాలిపోయిన కళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసాయి. ఈ కథ నేటికి మనకి మధురై పుణ్యక్షేత్రంలో కనిపిస్తుంది. ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గోడ ఉంటుంది. ఆ గోడపై అంటే ఈ కథ, ఈ నిదర్శనం, అమ్మ అనుగ్రహం, అమ్మ ఇచ్చిన శక్తి, వీటన్నిటికీ ప్రతీకగా నేటికి ఒక మహారాజు, ఆయన యొక్క భార్యలు, ఆ చిత్రాలు మనకి ఆ గోడ మీద కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి నిదర్శనాలు ఇంకా చాలా ఉన్నాయి. అమ్మ అనుకుంటే ఏమైనా చేస్తుంది. భక్తి శ్రద్ధలతో మనం వేడుకోవాలి. నమస్తే.